ఫిబ్రవరి 1 నుండి 3 వరకు సిపిఎం 25వ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రవి చెప్పారు. సోమవారం ఏలూరు పవర్పేటలోని ఉద్దరాజరామం భవనంలో సిపిఎం రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆ పార్టీ జిల్లా నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏ రవి మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. మహాసభల ముగింపు ఫిబ్రవరి 3వ తేదీన భారీ బహిరంగ సభ జరుగుతుందని అన్నారు. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రచార జాతాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా పోలవరం నిర్వాసితుల సమస్యలపై జరుగుతున్న ప్రచార జాతా జిల్లాలో ఈ నెల 30వ తేదీన పర్యటిస్తుందని, ఆ జాతా 1వ తేదీకి నెల్లూరు చేరుకుంటుందని వివరించారు. రాష్ట్రంలోని రైతాంగం, వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, యువజనులు, విద్యార్థులు, మహిళల సమస్యలపైన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సిపిఎం అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందని, ఆ ఉద్యమాలను ప్రజలందరూ బలపరచాలని కోరారు. సిపిఎం రాష్ట్ర 25వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి, వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, కె శ్రీనివాస్, పి రామకృష్ణ పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన 5 సమస్యలపైన పతాక యాత్రలు కూడా సాగుతున్నాయి. ఈ పతాక యాత్రలు రాష్ట్ర మహాసభల ప్రారంభం రోజుకి నెల్లూరు చేరుకోబోతున్నాయి. ఇందులో భాగంగా మన ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పోలవరం నిర్వాసితుల సమస్య పరిష్కారం కావాలని, అలాగే రంపచోడవరం జిల్లా, పోలవరం జిల్లాలకు ఈ ఏలూరు జిల్లా కలిపి సంయుక్తంగా పోలవరం పతాక యాత్ర సాగుతూ ఉంది. ఇది 29వ తేదీన రంపచోడవరం జిల్లా కోనవరంలో ప్రారంభమవుతుంది. 30వ తేదీన మన కుక్కునూరు, వేలేరుపాడు, బొట్టాయిగూడెం, జీలిమిల్లి, జంగారెడ్డిగూడెంలో ఉన్న నిర్వాసిత కాలనీలను పర్యటిస్తూ ఏలూరు సాయంత్రం 5:30కి చేరుకోబోతుంది. ఇది తదనంతరం విజయవాడ, నెల్లూరుకి చేరుతుంది. ఇందులో ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉంది, ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందే పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. ఇంతవరకు ప్రభుత్వాలు వాటి చర్యలను తీసుకోలేదు. ఇప్పుడు మొన్న మొదటి దశకు సంబంధించిన 14 గ్రామాలకి ఆర్ఆర్ ప్యాకేజీ వేశారు. ఈ ప్యాకేజీ కూడా 10 ఏళ్ల క్రితం వాగ్దానం చేసింది మాత్రమే వేశారు. అది ఇప్పటికీ బ్యాంకులో వేసుకున్న ఈపాటికి వడ్డీతో సహా 11.5 లక్షలకు పైగా వస్తుంది. కానీ గత ప్రభుత్వం 10.5 లక్షలు చెప్పి హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం అంతకంటే మెరుగ్గా ఇస్తుందని చెప్పేసి ఆశించారు. కానీ దానికి భిన్నంగా 10 ఏళ్ల క్రితం చెప్పినటువంటి 6.5 లక్షలే ఇచ్చారు. అలాగే కేవలం మొదటి దశ గ్రామాలకి ఇచ్చారు. మండలాలు యూనిట్గా తీసుకుని అందరికీ ఇవ్వాలని చెప్పేసి నిర్వాసితులు కోరుతున్నారు. 17లో ప్యాకేజ్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అప్పటి నుంచి అప్పుడు 11 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు 18 ఏళ్ళు నిండిని వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వటం లేదు. అలాగే పోడు భూములు, ఇతర భూములకు కూడా పరిహారం ఇవ్వట్లేదు. ఈ అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం రాబోయే కాలంలో నిర్వాసితులతో ఉద్యమాలు చేసేదానికోసం ఈ పతాక యాత్ర సాగుతుంది. అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయరాదు, దానికి సొంత గనులు కేటాయించాలని విశాఖ నుంచి ప్రారంభమయ్యే యాత్ర, అలాగే కడప ఉక్కుని ప్రారంభించాలని ఒక యాత్ర, అలాగే విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలని చెప్పే యాత్రలు, ఈ 5 యాత్రల ద్వారా భవిష్యత్తులో ప్రజల ఈ సమస్యలను సమీకరించి ఉద్యమాలు నిర్వహించే పద్ధతిలో ఈ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈ యాత్రల్ని ప్రజలందరూ జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతాం.